యాదగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన మొదటి నెల జీతంతో పేద విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందించారు. ప్రతి నెల జీతంతో ఆలేరు నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అడెత్ సంజీవరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, ఎంపీపీలు గంధమళ్ల అశోక్, చీర శ్రీశైలం, కౌన్సిలర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు, యాదగిరిగుట్ట రూరల్ సిఐ, ఆలేరు ఎస్ఐ, తహసీల్దారు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలన పారదోలి ఎంతో మంది వీరోచిత పోరాటం, ఎంతో మంది త్యాగ ఫలితం, ఎంతో మంది అమరవీరుల త్యాగంతో ఏర్పడినటువంటి భారత స్వతంత్రం 1947 భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వస్తే వచ్చిన స్వతంత్రంలో భారతదేశంలోని ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛ, విభిన్న భాష ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతో 1949 నవంబర్ 14న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులుగా, రాజ్యాంగ నిర్మాత కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమితపడి 2 సంవత్సరాల సుదీర్ఘంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి ఎన్నో చేర్పుల మార్పులతోటి 1950 జనవరి 26న ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించబడ్డది. భారతదేశంలోని ప్రతి పౌరుడికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా భారతదేశంలో విద్య, ఓటు హక్కు అన్ని కూడా ప్రతి పేద ధనిక వర్గాలు లేకుండా అన్ని మతాలు, అన్ని కులాలు కూడా సమానంగా జీవించే హక్కు కల్పించినటువంటి ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగం నిర్మించుకున్న రోజు కాబట్టి దీని ఒక పండుగ వాతావరణంగా ప్రతి ఒక్కరికి భారతదేశంలో సార్వభౌమాధికారంతో పాటు అన్ని స్వేచ్ఛలు ఈ రోజు నుంచి మనకు సిద్ధించాయి కాబట్టి ఇది ఒక గొప్ప పండుగ. దీని అందరూ కూడా రాబోయే తరాలకు ప్రజాస్వామ్యాన్ని ఇంకా విరిజిల్లే విధంగా చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం. ఈరోజు మన ఆలేరు క్యాంప్ ఆఫీస్లో రాజకీయాలకు అతీతంగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా పయనించడం కోసం ఈ ప్రజాపాలన ద్వారా ప్రజలందరికీ అట్టడుగు వర్గాలకు అభివృద్ధి పనులు అందాలనే ఉద్దేశంతో ఈరోజు మన క్యాంప్ ఆఫీస్లో అందరి సమక్షంలో జెండా వందనం ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి మొదలుకొని ఈ 5 సంవత్సరాలుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు, స్వపక్ష పార్టీలు, మేధావులు, కళాకారులు, మీడియా మిత్రులందరి సహకారంతో ఆలేరు ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకున్నామని మాట ఇస్తూ నేను కూడా మొదటగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్న. మీ ప్రజలతో వచ్చినటువంటి ఈ పదవి, నేను ఈ పదవిని ఒక సేవకుడిగా భావిస్తూ ప్రభుత్వం ఇచ్చే నా జీతభత్యాలను కూడా ప్రజల కోసమే వెచ్చిస్తానని చెప్పి ప్రతి నెల ఒక్కొక్క స్కూల్కు కానీ ఒక్కొక్క పేదవారికి కానీ నా జీతాన్ని వాళ్ళకు ఇస్తానని చెప్పి మాట ఇస్తూ మొదటి జీతంగా ఆలేరులో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు ఇవ్వడానికి నిర్ణయించుకొని ఈ మొదటి జీతంగా పరీక్ష ప్యాడ్లు ఇవ్వడం అందిస్తున్న. ప్రతి నెల పేదవారికి ఏదో రకంగా నా జీతాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పి మాట ఇస్తూ నేను ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని చెప్పి మాట ఇస్తూ మీ అందరి సహకారంతో ఆలయంను అన్ని విధాల అభివృద్ధి చేసుకుందాం. అందరి సూచనలు సలహాతోటి ఈ ప్రాంతాన్ని ఇంకా సస్యశ్యామలం చేసుకుందామని తెలియజేస్తూ ఎందరో పోరాట ఫలంతో వచ్చినటువంటి తెలంగాణ ప్రతి పేద కుటుంబానికి అధికార పాలన అందాలి, అందరూ ప్రజాస్వామ్యంలో జీవించాలి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆలేరు ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో త్యాగాల ఫలితం, ఎందరో వీరోచిత పోరాటం, ఎన్నో త్యాగదనుల పోరాట పటిమతోటి 1947 ఆగస్టు 15న స్వతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, ఎంతోమంది భారతదేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ జీవించే విధంగా భారతదేశ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన
భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత అతిపెద్ద భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజ్యాంగాన్ని నిర్మించి 1950 జనవరి 26న ఇవాళ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప పండుగగా ఆ రోజు నుంచి భారతదేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు ఓటు హక్కు, విద్యను అనుభవించే హక్కు, ప్రతి పేద ధనిక అనే లేకుండా ప్రతి భారత పౌరుడు ప్రజాస్వామ్య దేశంలో జీవించే విధంగా ప్రతి ఒక్కరికి హక్కులు కలిగే విధంగా గొప్ప నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం అమలు అయినటువంటి రోజు ఇది భారతదేశ ప్రజలకు ఒక పండుగ వాతావరణంగా ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకునే పెద్ద పండుగ కాబట్టి ఇవాళ భారతదేశంలో ఈ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యమైన దేశమైనటువంటి ఇంత పెద్ద ఎత్తున గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప విషయం కాబట్టి తెలంగాణ ప్రజలకు, ఆలేరు ప్రజలకు మరొకసారి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.